దేశవ్యాప్తంగా అయితే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే సంతకట్టు మండలం గొల్లసీతారామపురం గ్రామంలో బొబ్బుల రాజం కాలనైతే అయితే మాత్రం ఇక్కడ రాముల వారి సీతారాముల వారి దేవాలయం అయితే ఒకటి ఉంది. ఆ రాముల వారి దేవాలయంలో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం సీతారాముల కళ్యాణం ఘనంగా వైభవంగా నిర్వహించారని చెప్పుకోవడానికి ఈ రోజు ఈ భక్తులు వేల మంది భక్తులు పాల్గొనడంతో అదే ఒక్క నిదర్శనం. అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం మనతో పాటు పురోహితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. బాబు చెప్పండి, ఈరోజు సీతారాముల వారి కళ్యాణం ఎలా జరిగిందంట? చాలా నభూతోపమానం అన్నట్టుగా జరిగింది. అంటే ముఖ్యే సరస్వతి భగవంతుడు అందరి పట్ల ఒకే రకమైన భావన, ఒకే రకమైన శక్తి కలిగి ఉంటాడు. ఇది సుమారుగా 500-600 సంవత్సరాల క్రితము ఆలయ నిర్మాణం జరిగింది. కానీ ఈ విగ్రహాన్ని బట్టి చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమండలంలో ఎక్కడో ఉండిపోయింది. అది వాళ్ళ అదృష్టం. ఆ బొబ్బిలి మహారాజులకి కల రావడము, ఈ గ్రామ ప్రజలు ముగడపేట ఈ గ్రామ వాస్తవ్యులు ఈ గొల్లలు వెళ్ళి అదంతా తీయడము జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బొబ్బిలి వంశస్థులు వచ్చి ఈ ఆలయాన్ని దాని తాలూకా భోగభాగ్యాలన్నీ కూడా చూస్తున్నారు. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పుడో ఒక 200 మంది ఇంచుమించుగా అర్చకులు ఇందులో ఉండేవారు. అలాగలాగా క్రమక్రమంగా కొన్ని ప్రభుత్వాలు మార్పులు చేర్పులు వల్ల కొన్ని పరిస్థితులన్నీ కూడా మారిపోయి, కానీ ఒక 3-4 ఏళ్ళయి చాలా అద్భుతంగా 10,000 మంది వరకు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి రోజులు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ గ్రామానికి రావువారి కుటుంబము రాయుడయ్య గారి కాలం నుంచి కూడా కాశీరావు గారు, చిన్నబాబు గారు మొత్తం వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించేవాళ్ళు. ఇప్పుడు రావు మన చిన్నబాబు చేతిలోకి వచ్చింది రవీంద్ర గారు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత దీని రూపురేఖలన్నీ కూడా మార్పు చెందించారు. 10 మంది రావాలి, 10 మంది చూడాలనేటువంటి తపన ఆయనలో కలిగింది. పెద్ద వాళ్ళందరినీ కూడా ఇందులోకి లాక్కొచ్చి వాళ్ళందరి చేత ఈ కార్యక్రమాలు చేయించాలనేటువంటి సదుద్దేశంతో జరుగుతుంది. ఇంతమంది ప్రజానీకాన్ని ఈ సమయంలో మేము చూడడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒక 4-5 ఏళ్ళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను. 2 సంవత్సరాలు చేయించడానికి వస్తున్నాను. చేయిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పూర్వం వేద పండితులతో అద్భుతంగా జరిగేది. ఇప్పుడు మళ్ళీ అదిగో తిరుపతి నుండి వేద పండితులను వాళ్ళని రప్పించి అవన్నీ చేస్తున్నాము. క్రమక్రమంగా మార్పు రావాలి. రామమయం జగత్, సర్వం రామమయం జగత్ అవ్వాలి. ఎందుకంటే ఆయన కాలంలోనట సక్రమంగా వర్షాలు పడేవి, సక్రమమైనటువంటి జీవన విధానం ఉండేది. ఎవరికి భయాలు విక్వలాలు లేకపోతే ఇతర ఏమలేనటువంటి ఏ రకమైన వీడి బాధలు లేకుండా ఉండేవాళ్ళు. అటువంటి రామరాజ్యం రావాలి. మన ప్రాంతమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశం కూడా బాగుండాలి. తత్రాపి ప్రపంచం కూడా బాగుండాలని ఈ రకమైనటువంటి వ్యవస్థ కోసమే రామరాజ్యం రావాలని కోరుకుంటూ శతమానం భవతి. నా పేరు భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ. మనోయోగ సాధకులు, పురాణ వాచస్పతి అనేక బిరుదులు ఉన్నప్పటికీ భగవంతుని సేవ తత్పరత అనేటువంటిది ఇక్కడ ఉంది. నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఒక తెలుగు పండితునిగా 40 ఏళ్ళు పనిచేసి ఈ కార్యక్రమాన్ని చేయించడానికి వచ్చాను. చాలా ఆనందదాయకమైంది. ఆనందం మాటల్లో చెప్పలేనటువంటి. భద్రాద్రిలో జరిగినట్టు కూడా ఆ తరహాలో ఇక్కడ జరిగిందని భక్తులు వేల మంది అయితే ఈరోజు రావడం జరిగింది. మీరేమంటారు? భద్రాద్రి అక్కడికి ఇక్కడ విశేషాలు చాలా చెప్పుకున్నాం మనం. భద్రాద్రి ఆలయంలో చిన్న గర్భాలయం ఉంటుంది. ఇక్కడ మనకి విశాలమైనటువంటి గర్భాలయం. అందుకే ఇది ఈనాటి నిర్మితము కాదు, ఏనాటిదో ఇది. ఆ వంశస్థులు అలాగే దాన్ని పోషించుకుంటూ పరిపాలించుకుంటూ వస్తున్నారు. ఎవరు వచ్చినా ఏం చేసినా బొబ్బిలి రాజా వారి తాలూకా పేరు ప్రతిష్టలు వాళ్ళు. అయితే ఆ భద్రాచలానికి ఇక్కడ తేడా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వశిష్ఠ గోత్రమే చెప్తున్నాము, అమ్మవారిది గౌతమ గోత్రమే చెప్తున్నాము. కొన్ని మార్పులు భద్రాచలంలో వచ్చాయి, అవన్నీ మనకు అనవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రుడే మనకున్నాడు, సీతమ్మవారు ఏకాంత సీతారాములు అనేటువంటి దీనికి పేరు. ఇప్పుడు ఇలాగా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతున్నట్టుకి మాత్రం ప్రజల్ని తత్రాపి ఇది నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు కూడా హాయిగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. శుభం భూయాత్. ఇది ఇట్లయితే ఏదైతే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈరోజు సంతకట్టు మండలం గొల్లసీతారామపురం గ్రామంలో అయితే మాత్రం సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ సీతారాముల కళ్యాణానికి వేల మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే భారీగా తరలి వచ్చి అయితే మాత్రం భక్తి పారదర్శితో అయితే మాత్రం శ్రీరామ అనుకుంటూ అయితే మాత్రం మారుమోగే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం గ్రామ సర్పంచ్ ఉన్నారు, గ్రామ సర్పంచ్తో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఇంతమంది జనాభా భక్తులు అయితే రావడం జరిగింది, ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఉదయం పూట ప్రసాదాలు అందరికీ ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం భోజనాలు అందరికీ 5,000 మందికి చేశాము. కానీ ఇంకా విపరీతంగా పెరిగిపోయారు. ఒక 500-1000 మంది పెరిగిపోయారు. కొద్దిగా ఇబ్బంది వచ్చింది, కానీ అది కూడా క్లియర్ చేసేస్తున్నాము.
కానీ అంటే జనాలు కూడా పెరగడం వల్ల మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. దయచేసి భక్తులు కూడా క్షమిస్తారని కోరుతున్నాము. అది కూడా అందరూ మా గ్రామస్తుల సహకారంతో చేయవలసి వచ్చింది. వాళ్ళు కూడా అందరూ కష్టపడ్డారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే మాత్రం సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ భద్రాద్రి తరహాలో అయితే మంది గొల్లసీతారాంపురంలో అయితే మంది వేల మంది భక్తులు అయితే మాత్రం ఈ కళ్యాణానికి రావడం జరిగింది. ఈ కళ్యాణం సక్రమంగా అయితే కళ్ళారా చూసి అయితే మాత్రం భక్తి పార్వతీశ్వర శ్రీరామని మారుమోగే పరిస్థితి కనిపించింది. అదే కాకుండా ఈ చరిత్ర కలిగిన ఈ రామాలయం అయితే మాత్రం అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి ఉంటే ఇంకా సీతారాముల కళ్యాణం ఆ సమయంలో అయితే మాత్రం ఘనంగా నిర్వహించే పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా సరే చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి అయితే మాత్రం చాలా మంది భక్తులు వచ్చి అయితే మాత్రం ఈ రోజు అయితే ఆ కల్లారైతే సీతారాముల కళ్యాణం చూసే పరిస్థితి కనిపించింది. గులసెదరపురం నుంచి సురేష్, ఆర్టీవీ.